తోట ₹1,00,00,000 దొంగతనం జరిగింది. ఆ దొంగని తీసుకొచ్చి లోపల వేస్తాడు. వేసిన తర్వాత అటు చెప్పరా అంటే వాడు ఎట్లా చెప్పడు. 4 దెబ్బలు కొట్టినా చెప్పడు, 10 దెబ్బలు కొట్టినా చెప్పడు. ఎందుకంటే వాడేం చేస్తాడంటే 10 దెబ్బలు భరిస్తే సరిపోతుంది కదా నాకు ₹1,00,00,000 అని వాడు అనుకుంటాడు. వాడి ఆలోచన అది. వీళ్ళకేంది అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, వీడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం అందాలంటే ఖచ్చితంగా వీడు దొంగతనం చేసినట్టు సస్పెక్షన్ వాళ్ళ మైండ్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు దీన్ని మనం ఎలిసిట్ చేయాలి, బయటికి లాగాలన్నప్పుడు వాడు ఖచ్చితంగా 3rd డిగ్రీ ఉపయోగించాలి. అటువంటి చేసిన తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. నువ్వు అది చేయకపోతే వీడే అనుకుంటున్న జీతకాలని సంపాదించే పైసలు కాదు. ఒక్కరోజు 2 రోజులు నొప్పులు భరిస్తే ఒక వారం 10 రోజులు అనుకుంటాడు. వానికి ఆ పెయిన్ ఆ టార్చర్ తెలిసిన తర్వాత అనుభవిస్తా ఉంటే ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా వాడు ఫ్యాక్ట్ బయటికి తీస్తాడు. నిజంగా దెబ్బలు కొట్టిన తర్వాత ఎట్లుంటది తీసుకునేసి అన్న తర్వాత ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు, నేను దొంగతనం చేసిన మాట వాస్తవం చేస్తాను, నన్ను ఇంకో ఈ సింహాద్రి అనే వ్యక్తి మళ్ళీ దాని తర్వాత ఈ కెమెరామ్యాన్ ప్రోత్సహించినారు, వీళ్ళ వల్ల నేను దొంగతనం చేసిన